శ్రీమాత్రే నమ. మన ఊర్లలో తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న ఒక పవిత్రమైన ఆచారం అమ్మవారికి సలిబోనం చేయడం. ఈ సలిబోనం ఎందుకు చేస్తారు? ఈ బోనం చేయడం వెనకాల అసలు కథ ఏమిటి? పూర్వకాలంలో జరిగిన ఒక సంఘటనతో ఈ ఆచారం మొదలైందని పెద్దలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. నిజానికి ఆ ఆచారం ఏమిటి, అసలు ఆ కథ ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. పూర్వకాలంలో గ్రామాలు చాలా చిన్నవిగా ఉండేవి. గ్రామస్తులంతా వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతితో కలిసిపోయి జీవించేవారు. వర్షాలు కురిస్తే పంటలు పండేవి, వర్షాలు కురవకపోతే గ్రామం మొత్తం కరువుతో విలవిల్లాడిపోయేది. ఎప్పుడు చూసినా కష్టాలు, సమస్యలు, అప్పుడప్పుడు వ్యాధులు కూడా సోకేవి. సరైన వైద్య సదుపాయం కూడా అందుబాటులో ఉండేది కాదు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు సమస్యల సుడిగుండంలానే ఉండేది. ఒకసారి గ్రామంలో ఒక వ్యాధి విపరీతంగా వ్యాపించింది. ఏం చేయాలో తెలియక ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే జీవితమంతా చిన్నాభిన్నమవుతున్న సమయంలో మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడిందని ప్రజలందరూ భయాందోళనకు గురైపోయారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ప్రజల మనసుల్లో ఒక చిన్న ఆశ మెదిలింది. ఎవరో రావాలి, మనల్ని కాపాడాలి అన్న ఒక చిన్న ఆశ వాళ్ళ జీవితాల్లో ఒక చిన్న వెలుగు రింపింది. ఆ ఆశే నమ్మకమైంది. ఆ నమ్మకమే అమ్మ అయింది. వాళ్ళ నమ్మకం ఒమ్ము కాలేదు. సాక్షాత్తు అమ్మవారే దర్శనమిచ్చి అభయమిచ్చింది. ఊర్లో వ్యాపించిన వ్యాధి నయమైపోయింది. అమ్మ దయతో వ్యాధి నయమైపోయిందని ప్రజలందరూ సంతోషపడ్డారు. అమ్మవారికి దీపాలు వెలిగించారు, పూజలు చేశారు, నైవేద్యాలు సమర్పించారు. అప్పుడు భక్తిపూర్వకంగా అమ్మకు బోనం సమర్పించారు. అప్పుడు మొదలైంది ఈ ఆచారం. ఇప్పటికీ నానాటికి కొనసాగుతూనే వస్తుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి గ్రామ ప్రజలు సలిబోనం చెల్లిస్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొనసాగుతుంది. అమ్మవారికి పసుపుతో అన్నం వండి, కొబ్బరికాయ కొట్టి, దీపాన్ని వెలిగించి, ధూపదీప నైవేద్యాలతో భక్తిపూర్వకంగా బోనాన్ని సమర్పిస్తారు. నిజానికైతే సలిబోనం అనేది నైవేద్యం మాత్రమే కాదు, అది ప్రజల యొక్క భక్తి, కృతజ్ఞత, ప్రజల విశ్వాసము కూడా. అంతుచిక్కని ఒక వ్యాధి గ్రామాలలో వ్యాపించి గ్రామ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసినప్పుడు సాక్షాత్తు అమ్మవారే వెలిసి ప్రజలను ఎలా ఆదుకున్నదో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. నిజానికి ఇది కథ లాగే అనిపించిన యథార్థంగా జరిగిన సంఘటన. ఇలా మన గ్రామాలలో తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న ఈ ఆచారం వెనుక ఇంత పెద్ద కథ ఉందని పెద్దలు చెప్పేంత వరకు మనకు కూడా తెలియదు. పోచమ్మ తల్లి మీద ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఒక చక్కటి ఉదాహరణే ఈ సలిబోనం కథ. ఇప్పటికీ పెద్దలు చెప్తూనే ఉంటారు, భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మ తన భక్తులను నిరంతరం కాపాడుతూనే ఉంటుంది అని. అందుకే బాధొచ్చినా పండగొచ్చినా గ్రామంలో ఉన్న ప్రజలందరూ అమ్మవారికి ఇలా భక్తితో నైవేద్యాన్ని చెల్లిస్తూ ఉంటారు. ఈరోజు నేను కూడా పోచమ్మ తల్లికి సలిబోనాన్ని నివేదన చేయడానికైతే వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఒక భక్తి భావంతో చాలా సంతోషంగా ఉంటుంది. మన పండగలు, మన ఆచారాలు ఇవన్నీ మన సంస్కృతికి ఒక గొప్ప నిదర్శనాలు, గుర్తులు కూడా. ఆ అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఆచారాలు, సంస్కృతికి సంబంధించిన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మన ఆచారాలు, మన పండుగలకు సంబంధించిన ప్రతి వీడియోని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని పూర్తిగా చూసిన మీ అందరికైతే పేరు పేరున ధన్యవాదములు. మళ్ళా ఇంకొక వీడియోతో, ఇంకో మంచి ముచ్చటతో మీ ముంగడికి వస్తాను. అప్పటిదాకా ఉంటున్నాను. నమస్తే. జై శ్రీరామ్.
హాయ్ చెప్పాడు హాయ్. హాయ్